జై గురుదత్త, శ్రీ గురుదత్త. కలియుగంలో ప్రథమ దత్తావతారమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి పిఠాపురంలో అవతరించడం జరిగింది. అయితే పిఠాపురంలో బాల్యం నుంచి 16 సంవత్సరాల వరకు కూడా ఎన్నో లీలలు, ఎన్నో అద్భుతాలు చేసిన తర్వాత ఆయన సహ్యాద్రి పర్వతం మీదుగా పయనిస్తూ ఈ దారి వెంబడ వెడుతూ ఆయన అవతారం తీసుకున్న కారణార్థం ఆయన దర్బారు నిర్వర్తించడానికి ఆయన పయనమైనప్పుడు శ్రీపాద శ్రీవల్లభ స్వామి అమ్మా నాన్నలు మాతృమూర్తి సుమతి మహారాణి అప్పలరాజ శర్మ గారుతో పాటు వారి ఊరి వారందరూ కూడా స్వామి భక్తులందరూ కూడా భక్తజన బృందం అంతా కూడా ఆ స్వామి వారి వెనకాలే ఇంత దూరం వచ్చి ఇక్కడ వన్నెపూడిలో ఇక్కడ స్వామి వారికి చివరిసారిగా అమ్మా నాన్నల భిక్ష అందుకున్న స్థలం ఇది. ఇక్కడ స్వామివారు స్వయంభూగా అవతరించడం జరిగింది. ఇక్కడ దత్త మాలలు తీసుకుంటూ ఉంటారు. ఎంతో మంది ఈ క్షేత్ర వివరణ దత్త లీలామృతంలో దత్త చరిత్రలో కూడా వివరించడం జరిగింది. అట్లాగే ఎంతో మంది భక్తులు మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ దత్త మాలలు తీసుకోవడం అనేది విశేషంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ దత్త భిక్షలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. స్వామివారి భిక్ష తీసుకున్న స్థలంలోనే చాలా మందికి ఇక్కడ భిక్ష జరుగుతూ ఉంటుంది. ఇటువంటి పుణ్యస్థలం వన్నె తెచ్చింది కాబట్టి ఇక్కడ వన్నెపూడి అని ఈ గ్రామానికి పేరు ప్రసిద్ధిగాంచింది. ఇట్లాగే ఇక్కడ నిత్య పూజలు జరుగుతాయి. ఇక్కడ మార్గశిర పౌర్ణమి దత్త జయంతికి 3 రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు జరగడం అనేది విశేషంగా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు దత్త భక్తులందరూ కూడా శ్రీపాద శ్రీవల్లభ స్వామి భక్తులందరూ కూడా ఈ ప్రదేశాన్ని దర్శించి వారి ఆశీస్సులు పొందాలని జై గురుదత్త, శ్రీ గురుదత్త.